ప్రతి మనిషి జీవితంలో సమయంతో ఓ యుద్ధం ఉంటుంది. కానీ సన్నీ జీవితంలో ఆ యుద్ధం ప్రతిరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మొదలవుతుంది. 3 నిమిషాల ఆ నిరీక్షణ అతని సహనాన్ని పరీక్షిస్తుంది. ఆఫీస్లో పడే మాటలు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. రోజూ ఓడిపోవడం అతనికి అలవాటుగా మారుతోంది. కానీ ఓటమిని అంగీకరించలేని అతని పట్టుదల ఆ రాత్రి ఓ సాహసానికి పురిగొల్పింది. తన శత్రువుపైనే ఎదురుదాడి గంటల తరబడి శ్రమించి చివరికి ఆ సిస్టములోకి దారి కనుక్కున్నాడు. చివరికి విజయం తనదే అయ్యింది. తన జీవితాన్ని శాసించే రిమోట్ ఇప్పుడు తన చేతిలో ఉంది. మరుసటి ఉదయం అతను రాజు. రోడ్లు తన కోసం దారిచ్చాయి. సిగ్నల్స్ తన ఆదేశాన్ని పాటించాయి. జీవితం ఒక్కసారిగా మారిపోయింది. సమయానికి ఆఫీసు, ప్రశంసలు అంతా తను కోరుకున్నట్టే. కాని గెలుపు తెచ్చిన గర్వం కళ్లకు పొరలు కమ్ముతుంది. ఆ గర్వమే ఆ రోజు అతని మానవత్వాన్ని మరుగునపరిచింది. తన వెనుక ఓ ప్రాణం కోసం పోరాడుతున్న అంబులెన్స్ ఉన్నా తన స్వార్థమే గెలిచింది. కేవలం 1 నిమిషం ముందుండాలనే ఆశ అతన్ని ఆలోచించనివ్వలేదు. కాని తను దాటి వెళ్లిన ఆ అంబులెన్స్లో ఉన్నది ఎవరో తెలిసినప్పుడు అతని ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ అధికారాన్ని, ఆ గర్వాన్ని శాశ్వతంగా తన జీవితంలోంచి తొలగించాడు. మరుసటి రోజు మళ్లీ అదే సిగ్నల్. కాని ఈసారి అతనిలో విసుగులేదు, ఓ ప్రశాంతత ఉంది. ఎందుకంటే ఆగిపోయిన ఆ 3 నిమిషాల విలువ అతనికి తెలిసొచ్చింది. గడిచే ప్రతి క్షణం విలువైందే. కాని అది మనకోసం మాత్రమే కాదు, అందరికోసం.